ఒకసారి చూడండి, ఒకసారి ఎన్ని రోల్ ఏది రోల్ రోల్ ఒకసారి తీసుకురండి. రోల్ రోల్ ఎలక్ట్రల్ రోల్ రోల్ ఒకసారి తీసుకురండి చూద్దాం. ఓకే రోల్ రోల్. సో ఇట్స్ ఫైన్. ఎలక్షన్స్ అనేది ఒక 10 పాయింట్స్ మొత్తం అంతా నడుస్తుంది. ఓన్లీ ఒక 10 పాయింట్స్ ముందు ఒక 4 పాయింట్లు చెప్తాను, తర్వాత ఒక 4 పాయింట్లు చెప్తాను, చివరిగా 2 పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్లు ఏంటంటే, ఒక పోలింగ్ స్టేషన్కి మీకు వెళ్ళిన పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ దీనికి ఆక్సిలరీ లేదు, నేను రండిగా మీకు 750 స్ట్రైక్ అవుట్ చేయాలి, ఇంకొక దానికి 750 ఓకే చేయాలి. అలా మీకు ఏ లేదు నటించవాలి. ఒక పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది ఎలక్టర్స్ అసైన్ చేయబడ్డారు అనే క్లారిటీ ఉండాలి. ఒక పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది ఎలక్టర్స్ అసైన్, ఒకసారి రోల్ తీసుకురండి, రోల్ ఉండాలి. ఇచ్చాం ఎంతమంది ఎలక్టర్స్ అసైన్ చేయబడ్డారు ఎలా తెలుస్తుంది? ఓకే, అది మీరు ఏదైతే ఉంటుంది ఆ ఫ్రంట్ పేజ్ లో ప్రారంభ క్రమ సంఖ్య, ముగింపు క్రమ సంఖ్య అంటారు. ముగింపు క్రమ సంఖ్య కాదు అసైన్ చేయబడ్డది. ఒక రోజులో ప్రారంభ క్రమ సంఖ్య 1, ముగింపు క్రమ సంఖ్య 1000 ఉందనుకోండి. బట్ నికర ఓటర్ల సంఖ్య 955 ఉందనుకోండి. దానికి ఎంతమంది అసైన్ చేయబడ్డారు? 955 రాగాల. చివరి క్రమ సంఖ్య 1000 ఉంది కదా అని చెప్పి 1000 రాయి. ఓకే, దట్స్ ద పాయింట్ నెంబర్ 1. ఇంకా క్లారిటీ రావాలి. ఏదైనా పోలింగ్ స్టేషన్ కి నికరంగా తప్పిస్తుందా? సో మొదటి పాయింట్ ఏమన్నా అసైన్ చేయబడ్డారు. ఓకే, ఎంతమంది ఎలక్టర్స్ ఆ పోలింగ్ స్టేషన్ కి అసైన్ చేయబడ్డారు. పాయింట్. రెండో పాయింట్ అది ఎలా తెలుసుకున్నాము? నికర ఓటర్లు ఎంతమంది ఉంటే అంతమంది, లాస్ట్ సీరియల్ నెంబర్ కాదు. రెండో పాయింట్ మార్కుడ్ కాపీ ఓటర్స్. మొదట ఏపీఓ ఉన్నారు కదా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అతను మార్కుడ్ కాపీ ఇన్ఛార్జ్ కదా. ఈ మార్క్ చూడండి సార్, అది దీంట్లో ప్రారంభ క్రమ సంఖ్య, చివరి క్రమ సంఖ్య ఎంత ఉంది? పై పేజ్, ఫ్రంట్ పేజ్, ఫ్రంట్ పేజ్ మీరే చూడండి. మీరే చూడండి. ఎస్, ముగింపు క్రమ సంఖ్య 800, నికర ఓటర్ల సంఖ్య 793. ఓకే, 790 అంటే ఇక్కడ అసైన్ అంటప్పుడు 790. ఓకే, దెన్ ఇక్కడ చూడండి భాగంలో విభాగాల సంఖ్య. కాలువ రోడ్ ఎస్సీ కాలనీ దుందిరాలపాడు, బార్బర్ షాప్ ఎస్సీ కాలనీ దుందిరాలపాడు, అంగన్వాడీ ఎస్సీ కాలనీ దుందిరాలపాడు, చర్చ్ ఊరుకూరు రోడ్ ఎస్సీ కాలనీ దుందిరాలపాడు, వైఎస్ఆర్ విగ్రహం మెయిన్ రోడ్ ఎస్సీ కాలనీ దుందిరాలపాడు. ఇవి సెక్షన్స్, భాగాలు, విభాగాలు. మరి ట్రిపుల్ 9 ఉందా అంటే ఎలక్టర్స్ లేదు. ఓకే, సో మార్కుడ్ కాపీ ఎలక్టర్స్ ఈ 793లో ఒకవేళ ఒక 705 మంది వచ్చారనుకున్నాం, 705 వచ్చారనుకున్నాం. వాళ్ళని ఏమన్నది మార్కుడ్ కాపీ. ఈ మార్కుడ్ కాపీలో మీరే చూడండి, ఒకసారి కూర్చోండి. ఈ మార్కుడ్ కాపీలో ఈ 705 తెలుసుకోవడం ఎలా?
చెప్తాను.